హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నిన్న నాగ చైతన్య గారి తండేల్ మూవీ రిలీజ్ అయింది. అది కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం చూస్తున్నాం. అయితే ఇవాళ నుంచి ఆ సినిమా పైన ఒక రకమైన విమర్శ అయితే వస్తుంది. అంటే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమా తీసామని వాళ్ళు చెప్పారు, కానీ ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఏవి కూడా ఇందులో యాడ్ చేయలేదని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఆ టైంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. ఆ పాత్ర ఏమి కూడా ఇందులో చూపించలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి అప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎందుకు చూపించలేదు? మరి మీరేం చెప్తారు సార్ ఈ విమర్శలకు? యాక్చువల్‌గా 'తండేల్' అనే సినిమా రియల్ ఇన్సిడెంట్‌లని బేస్ చేసుకొని వచ్చిన సినిమా. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మన సమాజంలో జరిగే అనేక అంశాలని సినిమాలుగా మారుస్తారు. సినిమాలుగా మార్చినప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటారు. సినిమాటిక్ అంటే యాజ్ ఇట్ ఈజ్‌గా జరిగింది చూపిస్తే ఎవరు కూడా సినిమా చూడరు. ఎందుకంటే చాలా బోరింగ్ వ్యవహారాలు ఉంటాయి దాంట్లో. జరిగిన దాన్ని మనం ఏం చేయాలంటే కొంత కల్పన అవసరం. అందుకని ఆరన్ సోర్కిన్ అని నా ఫేవరెట్ స్క్రీన్ ప్లే రైటరు, ఆస్కార్ విన్నర్, ఆయన ఒక మాట అంటాడు. అదేంటంటే ఐఎమ్ లాయల్ టు స్టోరీ టెల్లింగ్, నాట్ ట్రూత్ అంటాడు ఆయన. అంటే నాకు స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెంట్, ట్రూత్ కాదని. ఎందుకంటే ట్రూత్ అనేది ఎవడు చెప్పాలి? ట్రూత్ అనేది ఒకటి జరిగింది, ఇద్దరు పాల్గొన్నారనుకో ఒక దాంట్లో గొడవలో, ఇద్దరు 2 వెర్షన్లు చెప్తారు. మూడో వాళ్ళు చూసిన వాళ్ళని అడిగితే ఇద్దరిని అడిగితే వాళ్ళకు 2 వెర్షన్లు చెప్తారు. ఏది ట్రూత్? ఆ సంఘటన బేస్ చేసుకొని నేను ఒక కథ అల్లుకొని చేస్తాను. రెండోది, మన ఇద్దరి మీద ఒక గొడవ 2 ఏళ్ళు బట్టి ఉంటుంది. మెల్లమెల్లగా గొడవ ఇదై ఉంటుంది. దీన్ని సినిమాలో ఎలా చూపిస్తాం? 2 ఏళ్ళ పీరియడ్ని జరగని 2-3 సీన్లు క్రియేట్ చేసి ఆ సీన్లలో మనకు గొడవ వచ్చినట్టుగా చూపించాలి. అందువల్ల ఎప్పుడైనా బయోగ్రఫీలు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండవు సినిమాగా వచ్చినప్పుడు. డాక్యుమెంటరీ అయితే ఓకే, కానీ సినిమా అంటేనే కల్పితం అవసరం కథకి. ఎసెన్స్ అదేనా కాదనేది ఇంపార్టెంట్. వీళ్ళు కూడా తండేలు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అది మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు దాంట్లో పాకిస్తాన్లో దేశభక్తి ఇవన్నీ నచ్చలేదు. దేశభక్తి తప్పని కాదు, అది ఆ కథకి సూట్ కాలేదు. దేశభక్తి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే వీర్జారా ఉంది. వీర్జారా సూట్ అయింది, ఎందుకంటే పాకిస్తాన్ అమ్మాయిని వెళ్ళి ఇతను లవ్ చేశాడు, అక్కడ అతన్ని పట్టుకున్నారు. పాకిస్తాన్ అమ్మాయిని ఇండియా అతను లవ్ చేయడంలో అది దేశభక్తికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇతను కూడా సైనికుడు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి అది సరిపోయింది. దీనికి వీళ్ళు మత్స్యకారులు, వీళ్ళకి తెలియదు అసలు ఏం దేశభక్తి, అవన్నీ వీళ్ళకి ఏం సంబంధం. వీళ్ళేదో లైవ్లీహుడ్ కోసం ఇక్కడ సరిగ్గా చేపలు దొరికి ఇది లేదు, మార్కెట్ లేదు, జట్టి లేదు అని చెప్పి గుజరాత్కి వెళ్తారు. గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి రావడానికి టైం పడుతుంది. అలాగే ఉన్నప్పుడు ఆ గుజరాతీ బార్డర్ వాటర్స్లో వీళ్ళు దొరికిపోయారు. దొరికిపోయినప్పుడు అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు అక్కడ మామూలు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మన జైళ్ళల్లో కూడా మనం కూడా పెడుతున్నాం. శ్రీలంక వాళ్ళని మన జైళ్ళల్లో పెడుతున్నాం. ఎవరైనా చేసే పని ఇది. అందులో దేశభక్తి ఏముంది? ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ వాటర్లో ప్రతి దేశానికి సావరిన్ వాటర్స్ అంటారు. ఆ సావరిన్ వాటర్స్కి నాటికల్ మైల్స్ చెప్తారనమాట. ఎన్ఎం అంటారు వాటిని. ఈ ఎన్ఎంలో వాళ్ళ నాటికల్ వాళ్ళ బార్డర్ లేక్ అని మనం అక్రమంగా ప్రవేశిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దానికి చట్టాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళతో ఏదో మనం మాట్లాడి దాన్ని పరిష్కరించుకొని తీసుకురావాలి తప్ప దీంట్లో దేశభక్తి ఏముంది? సో ఇది వాళ్ళ బాధలు చూపించి పెయిన్ చూపించుంటే ఇంకా బాగా వర్కౌట్ అయింది. మధ్యలో ఈ దేశభక్తి అది ఆర్టిఫిషియల్గా కూడా ఉంది సినిమాలో. అంతేగాని దేశభక్తి చూపించద్దు అనేది కాదు. దేశభక్తి కాదు, ఏదైనా చూపించదు సినిమాలో. అది సూట్ కావాలా, ఆ ఓవరాల్ థీమ్కి కథకి అది సూట్ కావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ విమర్శలు వచ్చాయి. అదే అన్ని సినిమాల మీద ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. సినిమా తీసినా ఇంకోటి చేసినా అందరినీ కన్విన్స్ చేయడం అనేది డిఫికల్ట్. మనం ఏదో ఒకటి అనుకొని తీస్తాం, అది అందరికి కనెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కాబట్టి ఆ రకమైన ఇది కాదు. కానీ ఇప్పుడు కొత్త విమర్శ ఏంటంటే అసలు ఈ తండేల్ కథ ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం దగ్గర ఉన్న డి మచ్చలేశం అనే గ్రామం ప్రధానంగా జరిగింది. ఆ గ్రామంలో 2018 నవంబర్ అనుకుంటా, నవంబర్లో గుజరాత్కి వెళ్ళిన కొంతమంది 25 మంది ఫస్ట్ దొరికారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏంటంటే నైట్ మంచులో వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఉండడంతో అది బార్డర్లోకి వెళ్ళిపోయింది, పాకిస్తాన్లోకి. వాళ్ళు లేచి చూసేటప్పుడు చుట్టుముట్టేసి ఉన్నారు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్లారు. ఈ లోపల డ్రైవర్లుగా ఉన్న 2-3 వాళ్ళు, ముగ్గురేమో తప్పించుకున్నారు. 22 మంది వాళ్ళకి దొరికారు. 22 మందిని తీసుకెళ్ళినప్పుడు 2018లో కాబట్టి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, చంద్రబాబు ఉన్నాడు.
ఆయన కూడా నేను ట్రై చేస్తానన్నాడు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. జగన్ అప్పుడు పాదయాత్రకి వెళ్ళినప్పుడు ప్రజలు ఇది అడిగారు, మా వాళ్ళు జైల్లో ఉన్నారు సార్ అని ఏడ్చుకుంటూ చెప్తే, మన ప్రభుత్వం రాగానే నేను ఇదే పనిలో ఉంటాను, నేను తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఈ నాయకులంతా కూడా మత్స్యకార నాయకులంతా కూడా వెళ్ళి తిరిగారు పదే పదే. వెళ్ళినప్పుడు జగన్ కూడా దాని మీద కేంద్రంతో మాట్లాడి, ఎందుకంటే ఇది కేంద్ర స్థాయిలో చేయాలని పని, కేంద్రంతో మాట్లాడి ఒప్పించి మొత్తానికి ఆ 22 మందిలో 20 మంది బయటకు వచ్చారని చెప్తున్నారు. ఇద్దరు లేట్ అయిందని చెప్తున్నారు. మొత్తానికి వాళ్ళని బయటికి తీసుకొచ్చి నాకు ఒక్కొక్కరికి 5 లక్షల డబ్బులు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అట్లాగే ఈ ఫిషింగ్ హార్బర్లు లేకపోవడం వల్ల, దాన్నే జెట్ అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో. ఫిషింగ్ హార్బర్ అనేది ఇంపార్టెంట్. ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్లే గుజరాత్కి వెళ్తున్నారు. కాబట్టి ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయడానికి కూడా జగన్ పూనుకొని మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 10 ఫిషింగ్ హార్బర్ని జగన్ ఏర్పాటు చేశాడు. సో అలాగే వీళ్ళకి కూడా ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశాడు. ఇది బేసిక్గా జరిగిన కథ. దీన్ని వీళ్ళు ఏం చేశారు, ఒక లవ్ స్టోరీగా కన్వర్ట్ చేశారు. ఊర్లో ఒక రాజు అని అబ్బాయి ఉంటాడు, అమ్మాయిని సత్య అని ఇంకొక అమ్మాయి, వాళ్ళ బంధువుల అమ్మాయి లవ్ చేస్తుంది. వీడు అప్పుడప్పుడు వెళ్ళిపోయి 4 రోజులు రాడు, 3 నెలలు రాడు. అలాగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. వీడు వద్దు, నువ్వు డేంజర్ ఉంది సముద్రంలో, నువ్వు ఆగిపోయి వేరే పని చేసుకుందాం అని చెప్పినా వినడు. కాబట్టి ఆ అమ్మాయి ఇబ్బంది పడి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో చెప్తుంది. వేరే వాళ్ళ సంబంధం చూస్తారు. అక్కడ నుంచి ఈ లోపల ఈ అబ్బాయి ప్లస్ 22 మంది ఇదే విధంగానే పెట్టారు. పాకిస్తాన్ దీనికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడంతా కూడా దేశభక్తి, జైలరు, దేశభక్తులు ఇవన్నీ చూపించారు. ఇవన్నీ అయినాక ఈ అమ్మాయి తన కాబోయే పెళ్లి చేసుకోబోతున్నా అనుకున్న తన సహాయంతో ఢిల్లీ వరకు వెళ్ళి ఎలా ఫైట్ చేసి కన్విన్స్ చేసి అక్కడున్న మినిస్టర్ని కన్విన్స్ చేసి ఎలా బయటకు తీసుకొచ్చారనేది బేసిక్ కథ. ఈ కథలో ఎక్కడా కూడా జగన్ని రోల్ కానీ లేకపోతే మత్స్యకారుల సంఘాల రోల్ కానీ